సార్. సో మనం ఏం నేర్చుకున్నామంటే ఇది మనం నేర్చుకున్నాం ఇప్పుడు ఇది ఇది మనం ఎస్ సార్. నేర్చుకున్నాం. అంటే జస్ట్ ఒక నా క్రియేట్ లింక్ లిస్ట్. తర్వాత ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాం, ఇది C1 డాట్ యాడ్ 1. యాడ్ 1 అంటే ఏంటి? యాడ్ చేయాలి ఒక ఫస్ట్ యాడ్ వన్ 1 అనే ఎలిమెంట్ ని మనం యాడ్ చేయాలి, అంటే యాడ్ అయిన ఫంక్షన్కి వెళ్ళాం. యాడ్ చేయాలి. సో యాడ్ అయిన ఫంక్షన్ 1 యాడ్ అయిన ఎలిమెంట్ ఇక్కడ ఫంక్షన్ ఉంటుంది. దగ్గర మళ్ళీ న్యూ నోడ్ ఆఫ్ న్యూ నోడ్ నోడ్ ఆఫ్ ఈక్వల్ డాటా టు అన్నాడు. నోడ్ ఆఫ్ డాటా అంటే మనకి ఏం క్రియేట్ అవుతుంది? ఇదే కదా మనకి క్రియేట్ అయింది నోడ్ మళ్ళీ. ఆఫ్ డాటా. అంటే సింపుల్ గా ఎస్ సార్, అదే ఇక్కడ నేను ఒక నోడ్ ఆఫ్ ఇంకోటి క్రియేట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. చూద్దాం. నోడ్ ఆఫ్ డాటా క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇది మనకి మొత్తం 2 ఫీల్డ్స్ ఉంటాయి. ఏమైంది సార్? సార్ సార్ వినిపిస్తలే? ఇప్పుడు వినిపిస్తుందా? హలో. వినిపిస్తుంది సార్. యా. ఓకే. సో ఇప్పుడు మనం వినిపిస్తుంది ఏం సార్. చేద్దామంటే ఓకే ఓకే అర్థమైంది. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక నోడ్ క్రియేట్ చేద్దాం. న్యూ నోడ్ ఈక్వల్స్ టు నోడ్ పాయింట్స్ డాటా మనం క్రియేట్ చేద్దాం. అంటే దాని మీనింగ్ ఏంటి? మనకు క్లియర్ గా తెలుసు. ఒక నోడ్ క్రియేట్ అవుతుంది. ఈ నోడ్ లో మనకి మొత్తం ఎన్ని ఫీల్డ్స్ క్రియేట్ అవుతుంది. 2 వన్. ఫీల్డ్స్ ఉంటాయి. ఫస్ట్ ఫీల్డ్ వచ్చేసి మనకి ఇందులో ఎస్ డాటా సార్. 1 స్టోర్ చేద్దాము. ఇది నన్ను ఉంటది. వన్ దీని స్టోర్ అడ్రస్ అవుతుంది. వచ్చేసి నన్ను X10. దీని అడ్రస్ వచ్చేసి మనం ఏమనుకున్నామంటే X102. X10102 అనుకున్నాము. ఓకే. తర్వాత ఎస్ సార్. ఏ ఫీల్డ్ వచ్చేసి డాటా, ఏ ఫీల్డ్ వచ్చేసి నెక్స్ట్ అనుకున్నాం మనం. నెక్స్ట్. డాటా అండ్ నెక్స్ట్ మనం అనుకున్నాం. సో దీని పేరేంటి మళ్ళీ? న్యూ ఎస్ నోడ్. సార్. న్యూ ఓకే. నోడ్. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఇఫ్ సెల్ఫ్ డాట్ ఓకే. హెడ్ డాటా ఈజ్ నన్. ఇఫ్ సెల్ఫ్ డాట్ ఎస్ హెడ్ సార్. డాట్ డాటా ఈజ్ నన్. చూద్దాం. సెల్ఫ్ డాట్ హెడ్ డాటా నన్ను. నన్నే కదా. డాటా మనకి నన్నే కదా. నన్ను ఉంది ఎస్ మనకి సార్, ఇక్కడ. డాటా నన్ను. డాటా ఇస్ నన్. నన్ నన్ను. కాబట్టి సెల్ఫ్ డాట్ హెడ్ ఈక్వల్స్ టు న్యూ నోడ్, సెల్ఫ్ డాట్ టైల్ ఈక్వల్స్ టు న్యూ నోడ్ న్యూ అన్నాడు. నోడ్. అంటే ఏమన్నాడు? న్యూ నోడ్ అడ్రస్ ఎంత? X102. అంటే ఏమంటున్నాడు అంటే ఒకవేళ నల్లు ఉంటే సార్ ఇక్కడ హెడ్ చేంజ్ చేయాలా సార్? హెడ్ చేంజ్ కాదు. ఇప్పుడు సెల్ఫ్ డాట్ హెడ్ ఈక్వల్ టు న్యూ నోడ్ అన్నాడు. న్యూ నోడ్ అడ్రస్ న్యూ ఏంటి ఇక్కడ? నోడ్ అంటే X102 కదా. X102 X102. ఏమవుతుందో చూద్దాం దీంట్లో. వాట్ హీ రిటర్న్ కోడ్ దిస్ విల్ అండర్స్టాండ్. ఓకే సార్. X102 అంటే ఇప్పుడు ఇది మనకి క్రియేట్ అయింది. అంటే ఈ రెండు లింకులు క్యాన్సిల్ అయిపోయినాయి. రెండు లింకులు క్యాన్సిల్ అయిన ఈ తర్వాత అడ్రస్ కూడా క్యాన్సిల్ చూసినాక అయిపోయింది. అసలు ఈ నోడే లేదు ఇంకా మనకి ఇప్పుడు. అది డైరెక్ట్ గా దీనికి కనెక్ట్ అయింది ఇక్కడ నుంచి ఇక్కడ. ఓకేనా? ఓకే కనెక్ట్ సార్. అయిపోయిన తర్వాత ఏం ఓకే. చేస్తాం మళ్ళీ? ఓకే, ఈ కనెక్ట్ అయిపోయింది కదా. దీనికి కొంచెం డయాగ్రామ్ మనం నీట్ గా రాసుకుందాం. ఓకే సార్. నీట్ గా అంటే ఇదంతా రబ్ చేసేస్తుంది. మనకు అవసరం లేదు కదా ఇప్పుడు ఇదంతా. అవసరం లేదు ఇది సార్. ఏం అవసరం లేదు మనకు. ఇదంతా అవసరం లేదు. ఇది తీసుకొచ్చి ముందు ముందు పెట్టేస్తాం. ఓకే, ఇది తీసుకొచ్చి ముందు పెట్టేస్తాం ఇక్కడ. อื ఓకేనా? ఇప్పుడు ఈ రెండు కూడా దీనికి కనెక్ట్ అయిపోయినాయి సక్సెస్ఫుల్.
తర్వాత ఏం చేయాలి, ఈ నోడ్ దీనికే పాయింట్అవుట్ కావాలి కదా, అప్పుడు ఏం చేయాలి, టైల్ పాయింట్స్ నెక్స్ట్ ఈక్వల్ టు టైల్ అని రాయాలి. సో ఇది న్యూ నోడ్ టేల్ పాయింట్స్ టు అంటే నెక్స్ట్ ఈక్వల్ టు 102 వస్తుంది. ఇక్కడ చూడు, న్యూ నోడ్ అంటే ఇది కదా, న్యూ నోడ్ అంటే ఇది కదా, న్యూ నోడ్ ఎస్ అంటే సార్ ఇది. అదే డాట్ నెక్స్ట్ అంటే ఈ ప్లేస్ లో మళ్ళీ ఇది న్యూ రాయమంటున్నాడు, నోడ్ అంటే ఏమొస్తుంది, X102 వస్తుంది. టేల్ అంటే 102 వస్తుంది. సరే, ఓకేనా, అర్థమైందబ్బా. అర్థమైంది సార్. X102 మనకు వచ్చింది. ఓకేనా, తర్వాత మళ్ళీ ఇంకొక ఓకే నోడ్ సార్. యాడ్ చేద్దాం. ఇంకొక నోడ్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ ఇంకొక నోడ్ యాడ్ చేద్దాం. మళ్ళీ ఎన్ని ఫీల్డ్స్ ఉంటాయి మనకి, 2 ఫీల్డ్స్ ఉంటాయి. 2 ఓకేనా, ఫస్ట్ ఫీల్డ్ మళ్ళీ వచ్చేసి ఇక్కడ డాటా, డాటా 2 తర్వాత నెక్స్ట్, తర్వాత ఇక్కడ 2, ఇది నెక్స్ట్ వచ్చేసి నాట్ నన్, ఇది నన్ను అడ్రస్ వచ్చేసి X103. నన్ను ఇప్పుడు ఇది న్యూ నోడ్, X1. ఎస్ సార్. ఇప్పుడు ఇది న్యూ నోడ్. ఓకేనా, సో మనకి ఇప్పుడు ఇది అవసరం లేదు, ఇది తీసేద్దాం. సో ఇప్పుడు ఇది దీనికి యాడ్ చేయాలి, ఇది దీనికి యాడ్ చేయాలి, మళ్ళీ యాడ్ ఫస్ట్ చేయాలి. కనెక్ట్ కావాలి, హెడ్ కనెక్ట్ కావాలి, అంటే ఏం రాసో చూద్దాం. సో మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ చెక్ చేస్తుంది, ఈ హెడ్ పాయింట్స్ డాటా ఈజ్ నన్, నో, ఇప్పుడు డాటా ఉంది నన్ ఇక్కడ, నో అప్పుడు డాటా ఎల్స్కి ఉంది. వెళ్తుంది, ఎల్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెల్ఫ్ డాట్ టేల్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్. సెల్ఫ్ డాట్ టేల్ నెక్స్ట్ ఈక్వల్స్ టు న్యూ నోడ్ అవుతుంది మనకి. ఓకేనా, సో సెల్ఫ్ డాట్ టేల్ డాట్ నెక్స్ట్ అంటే ఏంటిది, సెల్ఫ్ డాట్ టేల్ డాట్ నెక్స్ట్ అంటే ఇది, నెక్స్ట్ అంటే ఇక్కడ కనెక్ట్ టేల్ చేసాడు. డాట్ నెక్స్ట్. న్యూ నోడ్ అంటే ఏంటి ఇక్కడ, ఎస్ సార్. అంటే 102 తీసేసింది, ఇంకా న్యూ నోడ్ అంటే ఈ 102 yes, sir. తీసేసి ఇక్కడ ఎంత న్యూ నోడ్ రాసింది, ఇప్పుడు అంటే X103. X103 అయింది మనకి. అంటే ఇప్పుడు ఇది కనెక్ట్, ఇది కనెక్ట్ అయిపోయింది. ఇది కనెక్ట్ అయినాక ఏం చేయాలి, మళ్ళీ ఇది దీన్ని కనెక్ట్ చేయాలి కదా మళ్ళీ ఫస్ట్ నోడ్ కి. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఇక్కడ ఎంత రావాలి, X102 రావాలి. X102 అంటే ఎవరి అడ్రస్, అది హెడ్ అడ్రస్, హెడ్ యొక్క న్యూ నోడ్ అడ్రస్ సార్. X102 ఫస్ట్, తర్వాత సెల్ఫ్ డాట్ టైల్ ఈక్వల్స్ టు న్యూ నోడ్, సెల్ఫ్ డాట్ టైల్ ఈక్వల్స్ టు న్యూ నోడ్. అంటే ఇప్పుడు దీంట్లో కట్ అయిపోతుంది. న్యూ నోడ్ అంటే ఏంటిది, X103. X103 అంటే ఏమవుతుంది అంటే ఇది ఇక్కడ నుంచి ఎవరి దగ్గరికి వెళ్తుంది, దీని దగ్గరికి సెకండ్ వస్తుంది. నోడ్ దగ్గరికి. అర్థమైందా, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటుంది అన్నట్టు. అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఇందులో X103. సో హెడ్ మూవ్ అయింది. ఓకేనా, అయిపోయిందా, కాలే, ఇంకా కాలే, చాలా పని ఉంది. ఇది రెండు కనెక్షన్ చేసినాం, సో ఇది టేల్ అయింది. తర్వాత ఇంకొక స్టెప్ ఏంటి, లాస్ట్ స్టెప్, సెల్ఫ్ డాట్ టేల్ డాట్ నెక్స్ట్, సెల్ఫ్ డాట్ టేల్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు సెల్ఫ్ టేల్ డాట్ నెక్స్ట్ అంటే ఇదే కదా, హెడ్ అంటే ఎంత, 102. సో 102 కూడా మనం కనెక్ట్ చేసాం. సో అప్పుడు అది ఇటు కనెక్షన్ అవుతుంది. సో దీన్ని సర్క్యులర్ లింక్ లిస్ట్ అంటున్నాడు, ఇలా రాస్తే. ఓకే సార్, అర్థమైందా, అర్థమైంది. తర్వాత డిస్ప్లే కానీ తెలుసు, డిస్ప్లే మళ్ళీ ఫస్ట్ స్టోర్ చేయాలి, హెడ్ ఇస్ నల్ కావాలి, మళ్ళీ కరెంట్ ఈక్వల్ టు కరెంట్ పాయింట్స్ నెక్స్ట్. అంటే ఇక్కడ ఇది ఇంతకుముందు ఏంటంటే ఇక్కడ నన్ అని పెట్టాం ఈ ప్లేస్ లో, బట్ ఇక్కడ నన్ కాదు. లాస్ట్ నోడ్ మనకి ఎలా తెలుస్తుంది, ఇందులో లాస్ట్ నోడ్ అంటే లాస్ట్ నోడ్ లో హెడ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ, అందుకని చెప్పి ఇక్కడ హెడ్ పెట్టాడు. That's it. That is about a circular linked list in Python.